ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ హృదయస్థానం అనేది ఎక్కడ ఉంటుంది అన్న ప్రశ్న ఒక యువకుడు మహర్షి ముందు తీసుకొచ్చారు. నీవు అనుకునే హృదయము పంపింగ్ చేసేటటువంటిది కాదు, భౌతికమైనది కాదు, అది రక్త ప్రసరణకి తోడ్పడేది కాదు. ఈ అహంకారానికి మూలము హృదయస్థానం అన్నామే, అది కుడి పక్కన ఉంటుంది. దానికి ఎన్నో శాస్త్రాలు ఉన్నప్పటికీ ఆ శాస్త్రాలతో ఏం పని లేదు. ఈ వస్తువు ఎవరిది అంటే ఏమంటావు? నాది అన్నావా? నాది అన్నప్పుడు నీ చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? కుడి పక్కకే కదా వెళ్ళింది. కుడివైపున నీ చేతిని తీసుకెళ్ళి నాది అంటున్నావే. నాది నేను అనే దాని మూలం అక్కడే ఉన్నట్టు కదా. దానికి ఏ శాస్త్రంతో ఏం పని నీకు? కనుక దాని మూలము కుడివైపు మాత్రమే ఉన్నదని చెప్పడం. ఇక్కడ దక్షిణామూర్తిని గురించిన ప్రస్తావన వచ్చింది. దక్షిణ అంటే కుడివైపు, ఆ మూర్తి అంటే నిరాకారంగా ఏ మూర్తితో నామరూపాలు లేకుండా నిలిచి ఉన్నటువంటి జ్ఞానమూర్తి ఏదైతే ఉన్నదో అది కుడివైపు ఉంటుందని చెప్పటం. అది ఇట్ ఈస్ నాట్ ఎ సీట్ ఆఫ్ మెడిటేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. అంటే దాని అర్థం కుడివైపు నీవు ధ్యానించమని కాదు, ధ్యాన కేంద్రం అన్నారు. ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ మెడిటేషన్. నీ ఏకాగ్రతకి, నీకు సర్వానికి ఆధారమైనది అదిగో ఆ కుడివైపు ఉన్నదే. నేను ఉన్నానన్న ఎరుక. తీరా అక్కడికి పోయాక కుడి ఎక్కడా ఎడమెక్కడా అనంతంగా ప్రకాశిస్తూ ఉన్నది కదా. దేహ పరిధులు దాటిపోయి ఉంది కదా. మరైతే కుడి అనే పదం ఎందుకు వచ్చింది? అహంకారం మూలం ఎక్కడా అన్నప్పుడు ఇదిగో ఈ కుడివైపు నుంచే అది మొదలవుతుందని మహర్షుల వారు చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో కుడివైపు నుంచి ఒక స్పార్క్ లాగా వచ్చి ఎడమవైపు ఉన్నటువంటి గుండెని చైతన్యవంతం చేసి అక్కడి నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళినట్టు వెళ్ళి దేహాత్వ బుద్ధి అక్కడ నీకు పూర్తిగా బహిర్గతమవుతూ ఉన్నది. వ్యక్తిత్వము తల ఎత్తుతూ ఉన్నది కదా. నేను నాది అంటానికి మరి మూలం ఎక్కడ? అదిగో ఆ హృదయస్థానం, ఆ కుడి పక్కన. అందుకనే అది లేకుండా జీవుడు ఉండడు. జీవభావన లేకపోయినా అహంస్ఫురణ అనంతంగా కుడి ఎడమలు లేకుండా లోపల బయట అన్న ప్రసక్తి లేకుండా అది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ విషయం అనుభవంతో కానీ తెలియదు, అది సూచించేది కాదు. అంతవరకు దేనికి? మీరు నిద్రపోతున్నారనుకోండి, నిద్రలో దేహం లోపల ఉన్నారా?
దేహం బయట ఉన్నారా, దేహం ఎక్కడుందో తెలుసునా, అయినా ఉన్నారు కదా. ఆ ఉన్నానన్నది అనంతంగా పరిధులు లేక ఉన్నది, అంతకంటే ఏమీ లేదు. ఆ ఉన్న నిద్రాస్థితిలో ఉన్న సత్యము ఈ జాగ్రత్తావస్థకి తీసుకురా, అదే జాగ్రత్త సుషుప్తి. ఉన్న సత్యము అవస్థలతో సంబంధము లేకుండా అది ప్రకాశిస్తూనే ఉన్నది, అందులో సందేహం లేదు. ఏమైనా నీవు చెయ్యవలసిందల్లా ఊరక ఉండుటే. సంకల్పము తల ఎత్తకపోతే నీవు నీవుగానే ఉంటావు. రెండు నేనులు లేవని మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గుర్తించే నేను, గుర్తించబడే నేను అంటూ ఉండదు. ద్వైత జ్ఞానం అంతా మనం అజ్ఞానమనే చెప్పుకున్నాం కదా. మరి తీరా విచారిస్తే అజ్ఞానానికి తావులేదు, ద్వైతానికి తావులేదు. ఉన్నదే ఏకము, రెండవది లేనప్పుడు సూర్యుడిలో చీకటెక్కడ, ఆత్మజ్ఞానంలో అజ్ఞానానికి, జనన మరణాలకి, ద్వైతానికి అవకాశం లేదుగా. మరి కనుక ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది అని చెప్పటంలో ఉద్దేశ్యము అసలు అది తల ఎత్తలేదని. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగిన మాట వాస్తవమే, కానీ తీరా విచారిస్తే పామే లేదు, ఉన్నదే తాడని నీకే తెలిసింది కదా. అదేవిధంగా ఉన్నదే ఎరుక, లేనిది సృష్టి, లేనిది అహంకారము, లేనిది వ్యక్తిత్వము, లేనిది జగత్తు. మరైతే జగత్తు పుట్టి నశించిందా అసలు లేదా అన్న ప్రశ్న కూడా మహర్షిని అడగటం జరిగింది. అసలు జగత్తే పుట్టలేదు, పుట్టి నశించటం కాదు. కాబట్టి ఉన్నది ఆత్మస్థితి, లేనిది సృష్టి. మంచిది, మౌనమే నీ సహజత్వం.